హాయ్ వెల్కమ్ టు ఈజీ మ్యాథ్స్ ట్రిక్స్ ఛానల్. సో ఏపీ ఇంటర్ మ్యాథ్స్ అమ్మ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ ఉంటున్నాయి కదా. సో ఎక్సర్సైజ్ 3B కంప్లీట్ అయిపోయింది. ఎక్సర్సైజ్ 3B ప్రాబ్లమ్స్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా అయిపోయాయి. సో ఒకసారి చూడండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 3C ఇంట్రడక్షన్ ఒకసారి చూడండి. సో ఇందులో వచ్చి ఫార్ములాస్ అమ్మ అన్నీ కూడా. ఈ ఫార్ములాస్ మీరు బాగా చదివితే ఎక్సర్సైజ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ని చాలా ఈజీగా చేయగలుగుతారు. ఓకేనా. సో ఫార్ములాస్ కంపల్సరీ బై హార్ట్ చేయాలి. ఓకే, ఫార్ములాస్ ఎంత బాగా వస్తే అంత బాగా చేయగలుగుతారు. ఓకేనా. చూడండి, ఫస్ట్ ఆల్రెడీ చెప్పింది ఇది ఫార్ములా. సైన్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మైనస్ సైన్ ఎక్స్. సో సైన్కి కొసీకెట్కి చెప్పాను ఆల్రెడీ. మైనస్ వస్తే సైన్ ఆఫ్ మైనస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్. సో కొసీకెంట్ కూడా దాని రెసిప్రోకల్ కొసీకెంట్ కూడా మైనస్ ఎక్స్ ఏమవుతుంది, మైనస్ కొసీకెంట్ ఎక్స్. ఓకేనా. నెక్స్ట్ కాస్ ఆఫ్ మైనస్ ఎక్స్ కాస్ ఎక్స్. ఒక కాస్ సీకెంట్, కాస్ రెసిప్రోకల్ సీకెంట్, వీటికి మాత్రమే మైనస్ ప్లస్లు వస్తాయి. ఓకేనా. ట్యాన్ రాయలేదు, ట్యాన్ ఆఫ్ కూడా రాయండి ఇక్కడ. ట్యాన్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మైనస్ ట్యాన్ ఎక్స్. కాట్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మైనస్ కాట్ ఎక్స్. ఓకేనా. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ట్యాన్ కాట్లు రాయలేదు. ఓకే. సో కాస్ ఒకటే, కాస్ ఆఫ్ మైనస్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ అవుతుంది. సీకెంట్ ఆఫ్ మైనస్ ఎక్స్ ప్లస్ సీకెంట్ ఎక్స్ వస్తుంది. ఓకేనా. ఇది ఆల్రెడీ లాస్ట్ ఎక్సర్సైజ్ చెప్పినప్పుడు ఇంట్రడక్షన్లో చెప్పాను ఈ ఫార్ములా. ఓకే. సో నెక్స్ట్, సో కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ కాస్ వై మైనస్ సైన్ ఎక్స్ సైన్ వై. ఓకేనా. కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ కాస్ వై మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ వై. ఓకేనా. సో ఇవేంటంటే ఈ ఫార్ములాస్కి ప్రూఫ్స్ మీకు అవసరం లేదు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇప్పుడు ఎగ్జామ్స్కి అవసరం లేదు. ఓకేనా. మీకు అవసరమైతే కనుక టెక్స్ట్ బుక్లో ప్రూఫ్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ఓకేనా. కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా మాత్రం బై హార్ట్ చేయాలి. సో మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈ ఫార్ములాస్ యూస్ చేస్తాం. ఓకేనా. కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ కాస్ వై మైనస్ సైన్ ఎక్స్ సైన్ వై. కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ కాస్ వై ప్లస్ సైన్ ఎక్స్ సైన్ వై. నెక్స్ట్, సో ఇక్కడ ప్లస్ వచ్చినప్పుడు ఇక్కడ మైనస్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అంటే కాస్ ఎక్స్ కాస్ వై మైనస్ సైన్ ఎక్స్ సైన్ వై. సో ఇక్కడ మైనస్ వచ్చినప్పుడు కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై అనేప్పుడు ఇక్కడ ప్లస్ వస్తుంది, కాస్ ఎక్స్ కాస్ వై ప్లస్ సైన్ ఎక్స్ సైన్ వై. ఓకేనా. సో అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్, సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. అంటే సైన్ ఎక్స్ కాస్ వై ప్లస్ కాస్ ఎక్స్ సైన్ వై. ఓకే, నాకు ఇక్కడ ఎక్స్ వైలో తీసుకున్నాం కదా, ఏబీలో చెప్పాను నేను. సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ కాస్ వై ప్లస్ కాస్ ఎక్స్ సైన్ వై. సో ప్లస్ వచ్చినప్పుడు ప్లస్సే వస్తుంది ఇక్కడ. ఓకేనా. సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ కాస్ వై మైనస్ కాస్ ఎక్స్ సైన్ వై. సో ఇక్కడ మైనస్ వచ్చినప్పుడు సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై అయినప్పుడు ఇక్కడ మైనస్ వస్తుంది. ఓకేనా. సో అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ట్యాన్కి వచ్చేసరికి ట్యాన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఎక్స్ ప్లస్ ట్యాన్ వై బై 1 మైనస్ ట్యాన్ ఎక్స్ ఇంటూ ట్యాన్ వై. సో ఇది ఇంటూ. ఓకేనా. tan of x plus y is equal to tan x plus tan y by 1 minus tan x into tan y. ఓకేనా. నెక్స్ట్, tan of x minus y is equal to tan x minus tan y by 1 ప్లస్. సో ఇక్కడ డినామినేటర్లో ప్లస్ వస్తుంది. ఓకేనా. 1 ప్లస్ tan x into tan y. ఇక్కడ ఏంటి, tan of x plus y అయినప్పుడు ఇక్కడ డినామినేటర్లో మైనస్ వచ్చింది, ఇక్కడ ప్లస్ వస్తుంది. సో tan of x minus y అయినప్పుడు tan x minus tan y by 1 ప్లస్ tan x tan y. ఓకే. సో అర్థమైందా. నెక్స్ట్, కాట్ ఫార్ములా చూడండి. కాట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు కాట్ ఎక్స్ కాట్ వై మైనస్ 1 బై కాట్ వై ప్లస్ కాట్ ఎక్స్. ఓకే. సో పైన న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది అంతే, ట్యాన్కి కాట్కి. సో సింబల్స్ మారుతాయి, మైనస్ వస్తుంది. ఓకేనా. కాట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అవుతుంది కాట్ ఎక్స్ కాట్ వై మైనస్ 1 బై కాట్ వై ప్లస్ కాట్ ఎక్స్. సో ప్లస్సే కాబట్టి కాట్ ఎక్స్ ప్లస్ కాట్ వై వేసినా కాట్ వై ప్లస్ కాట్ ఎక్స్ వేసినా ప్రాబ్లం లేదు. ఓకేనా. కాట్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై ఇజ్ ఈక్వల్ టు కాట్ ఎక్స్ కాట్ వై ప్లస్ 1. సో ఇక్కడ ప్లస్ వచ్చినప్పుడు ఇక్కడ మైనస్ వచ్చింది, న్యూమినేటర్ గుర్తుపెట్టుకోండి. సో డినామినేటర్ ప్లస్ వస్తుంది. సో ఇక్కడ డినామినేటర్ మైనస్ వస్తుంది, న్యూమినేటర్ వచ్చి ప్లస్ వస్తుంది. ఓకేనా. కాట్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై ఇజ్ ఈక్వల్ టు కాట్ ఎక్స్ కాట్ వై ప్లస్ 1 బై కాట్ వై మైనస్ కాట్ ఎక్స్. ఓకే. సో అర్థమైందా. ఇవి ప్రూఫ్స్ ఆల్రెడీ ఉన్నాయి. ప్రూఫ్స్ మీకు ఎగ్జామినేషన్లో అవసరం లేదు. సో ప్రూఫ్స్ చెప్పటం లేదు. ఓకే. అవసరమైతే కనుక మీకు టెక్స్ట్ బుక్స్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. ఓకే. సో క్లియర్. ఒకసారి ఈ ఫార్ములాస్ మాత్రం బాగా బై హార్ట్ చేయాలి. ఫార్ములాస్ బాగా ప్రిపేర్ అయితే మీరు ప్రాబ్లమ్స్ ఈజీగా చేయగలరు. ఓకేనా. సో ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే.
ఫార్ములాస్ మొత్తం స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. ఓకేనా? సో ఈ ఫార్ములాస్ అన్నీ కూడా మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు కంపల్సరీ యూజ్ చేస్తాం. సో ఫార్ములాస్ అన్నీ రావాలి. ఓకే, నెక్స్ట్ చూడండి ఒకసారి. కాస్ 90 మైనస్ థీటా వాల్యూస్ ఎలా వస్తాయో ఒకసారి చూడండి. కాస్ ఆఫ్ 90 అంటే ఏంటి? 90ని ఎట్లా రాయొచ్చు? π/2 మైనస్ ఎక్స్ అని రాయొచ్చు కదా. కాస్ 90 మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్. సో ఇది ఎట్లా వచ్చింది? కాస్ 90 మైనస్ థీటా అనేది సైన్ ఎక్స్ అనేది ఎట్లా వచ్చిందో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి. ఫస్ట్ క్వాడ్రంట్ ఏంటి? ఆల్ అన్నీ కూడా పాజిటివ్ వాల్యూస్. అంటే ఏంటి? ఆల్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ ఆర్ పాజిటివ్. అంటే ఏంటి? సైన్, కాసు, సీకెంట్, కొసీకెంట్, ట్యాన్, కాట్లు. సో మొత్తం అన్నీ కూడా పాజిటివ్ వాల్యూస్. ఇది ఎంతవరకు ఉంటుంది? 90 మైనస్ థీటా 360 ప్లస్ థీటా. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ క్వాడ్రంట్లో వచ్చి ఏంటి? సైన్, కొసీకెంట్లు మాత్రమే పాజిటివ్ వాల్యూస్. సో దీనిలో వాల్యూస్ ఎట్లా ఉంటాయి? 90 ప్లస్ థీటా 180 మైనస్ థీటా. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ క్వాడ్రంట్లో ఎలా ఉంటుంది? ట్యాన్, కాట్లు మాత్రమే పాజిటివ్ వాల్యూస్, మిగిలినవన్నీ నెగిటివ్ వాల్యూస్. అంటే సైన్, కాసు సీకెంట్, సైన్, కొసీకెంట్ నెగిటివ్ వాల్యూస్. ఓకేనా? సో ఇది ఇక్కడ వాల్యూస్ ఎట్లా ఉంటాయి? 180 ప్లస్ థీటా 270 మైనస్ థీటా. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ క్వాడ్రంట్లో వచ్చి ఏంటి? కాసు, సీకెంట్లు మాత్రమే పాజిటివ్ వాల్యూస్, మిగిలినవన్నీ నెగిటివ్ వాల్యూస్. అంటే ఏంటి? సైన్, కొసీకెంట్, ట్యాన్, కాట్లో నెగిటివ్ వాల్యూస్. సో ఇక్కడ వాల్యూస్ ఎట్లా ఉంటాయి? 270 ప్లస్ థీటా 360 మైనస్ థీటా. ఓకేనా? ఇది అర్థమైంది కదా. ఇది ఆల్రెడీ చెప్పాను మీకు, సెకండ్ ఎక్సర్సైజ్ చెప్పినప్పుడు ఇంట్రడక్షన్లో చెప్పాను. ఓకే, ఇది అర్థమైతే మీరు చాలా ఈజీగా రాయగలుగుతారు. కాస్ 90 మైనస్ థీటా. సో ఇక్కడ π/2 అని వేసాను, ప్రాబ్లం లేదు కదా. కాస్ 90 మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్. ఓకేనా? ఎట్లా వచ్చింది ఒకసారి మీకు డౌట్ రావచ్చు. కాస్ 90 మైనస్ థీటా ఒకసారి చూడండి. ఇక్కడ 90కి 270 డిగ్రీస్కి సైన్ కాస్ కింద మారుతుంది. ఓకేనా? కాస్ సైన్ కింద మారుతుంది. ఓకే, 90 డిగ్రీస్ దగ్గర 270 డిగ్రీస్ దగ్గర మాత్రమే. ఓకేనా? ట్యాన్ కాట్ కింద మారుతుంది, కాట్ ట్యాన్ కింద మారుతుంది. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా? 90 డిగ్రీస్ దగ్గర 270 డిగ్రీస్ దగ్గర సైన్ కాస్ కింద మారుతుంది, కాస్ సైన్ కింద మారుతుంది. సో ఆ వాల్యూస్ని బట్టి ఇక్కడ నెగిటివా పాజిటివా అనేది చూసుకోవాలి. ఓకేనా? సో ట్యాన్ కాట్ కింద మారుతుంది, కాట్ ట్యాన్ కింద మారుతుంది. ఈ రెండు వాల్యూస్ దగ్గర మాత్రమే. సో 180 దగ్గర 360 దగ్గర ఏంటంటే సేమ్ అలాగే ఉంటాయి. సైన్ కిందే ఉంటుంది. ఓకే, కాస్ కిందే ఉంటుంది. ఓకేనా? ట్యాన్ కిందే ఉంటుంది. మిగిలిన వాల్యూస్ ఏమొచ్చినా సరే అట్లానే ఉంటాయి. ఓకే, ట్యాన్ కిందే ఉంటుంది, సైన్ కింద. 180 360 ఒక్క 90 దగ్గర 270 దగ్గర మాత్రమే మారుతుంది. చూడండి, ఇక్కడ మనకు ఫస్ట్ ఏంటి? కాస్ 90 మైనస్ ఎక్స్, కాస్ 90 మైనస్ థీటా. ఎక్స్ అన్న థీటా అన్న ఒకటి, థీటా అనుకోండి. కాస్ 90 మైనస్ థీటా అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. 90 మైనస్ ఎక్స్ అంటే 90 మైనస్ థీటా అనేది ఎన్నో క్వాడ్రంట్ అమ్మా? ఫస్ట్ క్వాడ్రంట్ కదా. ఫస్ట్ క్వాడ్రంట్లో అన్నీ కూడా పాజిటివ్ ఫస్ట్. కానీ ఇక్కడ 90 ఉంది కాబట్టి సైన్ కాస్ దేని కింద మారుతుందని చెప్పాను? సైన్ కింద మారుతుంది. ఓకేనా? సో ఏమవుతున్నప్పుడు కాస్ 90 మైనస్ థీటా సైన్ థీటా. అర్థమైందా? ఓకేనా? అదే ఎక్స్లో రాశాను. కాస్ π/2 మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్. నెక్స్ట్ సైన్ 90 మైనస్ థీటా, సేమ్ 90 మైనస్ థీటా ఫస్ట్ క్వాడ్రంట్. ఓకే, ఫస్ట్ క్వాడ్రంట్లో సైన్ ఏంటి? మొత్తం అన్ని పాజిటివే ఫస్ట్ క్వాడ్రంట్లో వచ్చి. సో సైన్ ఇది మారదు. కానీ 90 ఉంది కాబట్టి సైన్ దేని కింద మారుతుంది? కాస్ కింద మారుతుంది. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ కాస్ 90 ప్లస్ థీటా. ఇక్కడ 90 ప్లస్ థీటా కావాలి. 90 ప్లస్ థీటా అనేది ఎన్నో క్వాడ్రంట్ చూసుకోండి. 90 ప్లస్ థీటా సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో కాస్ ఏంటి? సెకండ్ క్వాడ్రంట్లో ఏంటి పాజిటివ్ వాల్యూస్? సైన్ కొసీకెంట్లు మాత్రమే పాజిటివ్. సో కాస్ ఏమవుతుంది? ఫస్ట్ నెగిటివ్ అవుతుంది. 90 ఉంది కాబట్టి కాస్ దేని కింద మారుతుంది? సైన్ కింద మారుతుంది. సో కాస్ 90 ప్లస్ ఎక్స్ ఏమవుతుంది? మైనస్ సైన్ ఎక్స్. ఓకే, అర్థమైందా? ఓకేనా? దీన్నే మీకు ఇంకా డౌట్గా ఉంటే కనుక ఇట్లా రాసుకోండి, క్లియర్గా అర్థమవుతుంది. కాస్ 90 మైనస్ థీటా సైన్ థీటా. ఓకే, సో 90నే π/2 అని రాశాను, ప్రాబ్లం లేదు కదా. సైన్ 90 మైనస్ థీటా, సో కాస్ థీటా. ఓకే, నెక్స్ట్ కాస్ 90 ప్లస్ థీటా. 90 ప్లస్ థీటా ఏమవుతుంది?
90 ప్లస్ తీటా అనేది చెప్పాను ఇప్పుడే సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్‌లో కాస్ ఏంటి? నెగెటివ్. సైన్ కోసెకంట్లు మాత్రమే కదా పాజిటివ్. సో, కాస్ ఏమవుతుంది? నెగెటివ్ అవుతుంది. 90 ఉంది కాబట్టి కాస్ దేని కింద మారుతుంది? సైన్ కింద మారుతుంది. సో, మైనస్ సైన్ తీటా. ఓకేనా? నెక్స్ట్ సైన్ 90 ప్లస్ తీటా ఏమవుతుంది? సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్‌లో సైన్ పాజిటివ్. ఓకే. కానీ 90 ఉంది కాబట్టి సైన్ దేని కింద మారుతుంది? కాస్ కింద మారుతుంది. అంటే ఏంటి? కాస్ తీటా. ఓకేనా? సైన్ 90 ప్లస్ తీటా కాస్ తీటా. ఓకే. సో, ట్యాన్కి కూడా రాద్దాం చూడండి. ట్యాన్ 90 ప్లస్ తీటా ఏమవుతుంది? 90 ప్లస్ తీటా సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో ట్యాన్ ఏంటి? ఫస్ట్ నెగెటివ్ కదా. సైన్ కోసెకంట్లు మాత్రమే పాజిటివ్. 90 ఉంది కాబట్టి ట్యాన్ దేని కింద మారుతుందని చెప్పాను? కాట్ కింద మారుతుంది. సో, మైనస్ కాట్ తీటా. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ కాట్ ఆఫ్ 90 ప్లస్ తీటా ఏమవుతుంది చూడండి. కాట్ ఏమవుతుంది? సెకండ్ క్వాడ్రంట్లో నెగిటివే కదా ఫస్ట్. 90 ఉంది కాబట్టి దేని కింద మారుతుంది? ట్యాన్ కింద మారుతుంది. అంటే మైనస్ ట్యాన్ తీటా. ఓకేనా? క్లియర్? అర్థమైందా? నెక్స్ట్ కాస్ 180 మైనస్ తీటా. ఇక్కడ ఎక్స్ఎల్లో వేసాను, మీకు ఒకసారి క్లియర్గా అర్థం అవ్వడం కోసం రాస్తున్నాను అంతే. కాస్ 180 మైనస్ తీటా. 180 మైనస్ తీటా అనేది మళ్ళీ చూడండి ఎన్నో క్వాడ్రంట్? సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో కాస్ ఏంటి? ఫస్ట్ నెగిటివ్. 180 ఉంది, కాస్ దేని కిందైనా మారుతుందా? మారదు. చెప్పాను కదా 180 దగ్గర 360 దగ్గర ఏ సైన్ ఉంటే అదే వస్తుంది. సైన్ ఉంటే సైన్, కాస్ ఉంటే కాసు, ట్యాన్ ఉంటే ట్యాన్ అవే వస్తాయి. సో, ఏమవుతుంది ఇప్పుడు? మైనస్ కాస్ తీటా. సరిపోయిందా? ఓకేనా? 180 ఉంది కాబట్టి కాస్ మారదు. 180 మైనస్ తీటా కదా సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో కాస్ వచ్చి సైన్ కోసెకంట్లు మాత్రమే పాజిటివ్. సో, కాస్ ఏమవుతుంది? నెగిటివ్. సో, మైనస్ కాస్ తీటా. ఓకేనా? నెక్స్ట్ సైన్ 180 మైనస్ తీటా. తీటాలో అంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది, తీటాలో చెప్తున్నాను. ఎక్స్లో కూడా తీటా ప్లేస్లో ఎక్స్ వేస్తారు అంతే. సైన్ 180 మైనస్ తీటా సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్. సో, 180 ఉంది కాబట్టి మారదు. అంటే ఏమవుతుంది? సైన్ తీటా. చూడండి ఎంత ఈజీగా వచ్చిందో. అర్థమైందా? నెక్స్ట్ ట్యాన్ చూద్దాం. ట్యాన్ ఆఫ్ ప్లస్ కూడా చూద్దాం. 180 మైనస్ తీటా వేసాక నెక్స్ట్ చూద్దాం. ట్యాన్ ఆఫ్ 180 మైనస్ తీటా. ట్యాన్ ఆఫ్ 180 మైనస్ తీటా అంటే సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో ట్యాన్ వచ్చి నెగిటివ్ ఫస్ట్. 180 ఉంది కాబట్టి ట్యాన్ మారుతుందా? మారదు. అంటే మైనస్ ట్యాన్ తీటా. ఓకేనా? సో, కాట్ ఆఫ్ 180 మైనస్ తీటా ఏమవుతుంది చెప్పండి? కాట్ ఆఫ్ 180 మైనస్ తీటా అంటే 180 మైనస్ తీటా అనేది సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో కాట్ నెగిటివ్. 180 ఉంది కాబట్టి మారదు. అంటే మైనస్ కాట్ తీటా. ఓకేనా? అర్థమైందా? ఓకే. సో, నెక్స్ట్ కాస్ ఆఫ్ 180 ప్లస్ తీటా వేద్దాం. 180 ప్లస్ తీటా. 180 ప్లస్ తీటా అంటే మళ్ళీ ఏంటి? థర్డ్ క్వాడ్రంట్. థర్డ్ క్వాడ్రంట్లో కాస్ వచ్చి నెగిటివ్. 180 ఉంది కాబట్టి మారుతుందా? మారదు. అంటే మైనస్ కాస్ తీటా. ఓకేనా? నెక్స్ట్ సైన్ ఆఫ్ 180 ప్లస్ తీటా ఏమవుతుంది? 180 ప్లస్ తీటా థర్డ్ క్వాడ్రంట్. థర్డ్ క్వాడ్రంట్లో సైన్ నెగిటివ్. 180 ఉంది కాబట్టి మారదు. అంటే మైనస్ సైన్ తీటా. చూడండి అర్థమైందా? నెక్స్ట్ ట్యాన్ ఆఫ్ 180 ప్లస్ తీటా. 180 ప్లస్ తీటా అనేది థర్డ్ క్వాడ్రంట్. థర్డ్ క్వాడ్రంట్లో ట్యాన్ ఏంటి? ట్యాన్ కాట్లు పాజిటివ్ కదా. సో, 180 ఉంది కాబట్టి మారదు. అంటే ప్లస్ ట్యాన్ తీటా. నెక్స్ట్ కాట్ ఆఫ్ 180 ప్లస్ తీటా ఏమవుతుంది? చూడండి కాట్ ఆఫ్ 180 ప్లస్ తీటా. 180 ప్లస్ తీటా అని థర్డ్ క్వాడ్రంట్. ట్యాన్ కాట్లు పాజిటివ్. సో, 180 ఉంది కాబట్టి మారదు. అంటే కాట్ తీటానే. ఓకే. అర్థమైందా? సో, ఇట్లా వస్తాయి అన్నీ కూడా. ఓకేనా? క్లియర్? ఓకే. నెక్స్ట్ ఇట్లా ఎన్నైనా వేసుకోవచ్చు మీరు. కాస్ ఆఫ్ 270 చూడండి. 270 మైనస్ తీటా. 270 మైనస్ తీటా అనేది ఎన్నో క్వాడ్రంట్ చూడండి? ఫస్ట్ థర్డ్ క్వాడ్రంట్. థర్డ్ క్వాడ్రంట్లో కాస్ ఏంటి? నెగిటివ్. ట్యాన్ కాట్లు మాత్రమే కదా పాజిటివ్. సో, కాస్ వచ్చి నెగిటివ్. ఫస్ట్ నెగిటివ్ వేసేయండి. 270 ఉంది అని చెప్పాను ఇందాక. 90 డిగ్రీస్ దగ్గర 270 దగ్గర కాస్ సైన్ కింద మారుతుంది. అంటే ఏమవుతుంది? మైనస్ సైన్ తీటా. చూడండి సింపుల్గా వచ్చింది. అర్థమైందా? నెక్స్ట్ సైన్ ఆఫ్ 270 మైనస్ తీటా ఏమవుతుంది? సైన్ 270 మైనస్ తీటా అనేది 270 మైనస్ తీటా అనేది థర్డ్ క్వాడ్రంట్. ఫస్ట్ ఎన్నో క్వాడ్రంటో చూసుకోండి. 270 90 దగ్గర సైన్ మారుతుంది. సైన్ కాస్ కింద మారుతుంది. కాస్ సైన్ ట్యాన్ కాట్ కింద మారుతుంది. సో, అది గుర్తుపెట్టుకోవాలి.
అంటే ఇక్కడ ఏమవుతుంది కాస్ కింద మారుతుంది ఇక్కడ ఫస్ట్ సైన్ 270 ఉంది కాబట్టి. థర్డ్ క్వాడ్రంట్ కదా, థర్డ్ క్వాడ్రంట్లో సైన్ నెగిటివ్ కదా, మైనస్. ఓకే, మైనస్ కాస్ తీటా అట్లా. సో ఇట్లా ఎన్నైనా వేసుకోవచ్చు. ఓకేనా, నేను ఎగ్జాంపుల్ చెప్పాను. ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే మీరు ఎన్నైనా రాయొచ్చు. ఓకేనా, సో అర్థమైంది కదా. నెక్స్ట్ 360 మైనస్ తీటా వేస్తున్నాను చూడండి. 270 ప్లస్ తీటా అర్థమైంది కదా. ఇది 360 మైనస్ తీటా కాస్ 360 మైనస్ తీటా. 360 మైనస్ తీటా అనేది ఫోర్త్ క్వాడ్రంట్. ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్ సీకెంట్లో పాజిటివ్. ఓకే, 360 ఉంది కాబట్టి ఇక్కడ మారదు కదా మనకి కాస్ కిందే ఉంటుంది, అంటే ప్లస్ కాస్ తీటా. ఓకేనా, అర్థమైందా. నెక్స్ట్ సైన్ 360 మైనస్ తీటా. సైన్ 360 మైనస్ తీటా ఏమవుతుంది, 360 మైనస్ తీటా అనేది ఫోర్త్ క్వాడ్రంట్. ఫోర్త్ క్వాడ్రంట్లో సైన్ ఏంటి నెగిటివ్ కదా, కాస్ సీకెంట్లో మాత్రమే పాజిటివ్. 360 ఉంది కాబట్టి సైన్ మారదు, అంటే మైనస్ సైన్ తీటా. ఓకేనా, అర్థమైందా. ఇట్లా రాయాలి. సో ఒకటి అర్థమైతే మిగతా అన్నీ కూడా ఈజీగా రాయగలరు. మీకు అర్థం కావడం కోసం ఇక్కడ 5xలో చెప్పాను. కాస్ ఆఫ్ పై మైనస్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ సైన్ ఆఫ్ పై మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్ ఇట్లా చెప్పాను. ఎక్స్ అంటే ఏం లేదు, తీటా ప్లేస్లో ఎక్స్ తీసుకున్నాం అంతే. ఓకేనా, సో ఇట్లా ఒకసారి ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది కూడా ఒకసారి బై హార్ట్ చేయవలసిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి చాలు. మైండ్లో గుర్తుపెట్టుకోండి. 90 మైనస్ తీటా 360 ప్లస్ తీటా, 90 ప్లస్ తీటా 180 మైనస్. ఇది 90 మైనస్ తీటా కదా, ఇక్కడికి వస్తే సెకండ్ క్వార్టర్ 90 ప్లస్ తీటా అవుతుంది, 180 మైనస్ తీటా అవుతుంది. 180 ప్లస్ తీటా 270 మైనస్ తీటా, ఇక్కడ 270 ప్లస్ తీటా 360 మైనస్ తీటా అంతే. ఓకేనా, ఆల్ సిల్వర్ టీ కప్స్. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు మీకు. ఓకే, సో ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా, అర్థమైందా. ఎట్లాగో ఇంకా కొంచెం ఫార్ములాస్ ఉన్నాయి, కొన్ని ఫార్ములాస్ అవి కూడా చూద్దాం. సో ఇది కొంచెం జాగ్రత్తగా బై హార్ట్ చేయండి. ఓకే, ఓకే, సో ఇవి కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ ఇంకా ఫార్ములాస్ ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా, సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.